తారక్ పొన్నప్ప తప్పితే మిగిలిన వాళ్ళు అండ్ హీరోయిన్స్ తప్పితే మిగిలిన వాళ్ళంతా ఎంటర్టైనర్స్, కామెడీ బాగా చేయగలిగే యాక్టర్స్. ఈజ్ ఇట్ ఏ కాన్షియస్ డెసిషన్ అందరినీ ప్యాక్ చేసేద్దాం అనేసి? లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఎవరి కాళ్ళకి క్యారెక్టరేషన్స్ క్లియర్గా ఉంటాయి. వాళ్ళందరూ కలిసి చేసే ఎపిసోడ్స్ ఒక 3 ఉంటాయి. అది కాకుండా అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కరు లేకపోయినా సరే, అంటే ఐ మీన్ డెఫినెట్గా పర్పస్ ఉంటుంది. సో సత్య ఎందుకు ఉన్నాడు అనే దానికి పర్పస్ ఉంటుంది. ఫస్ట్ అసలు సత్య క్యారెక్టర్ మేము ఇంకొక యాక్టర్ అనుకున్నాం, అప్పుడు చిన్నగా ఉండే. బట్ ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే కొద్దీ ఇట్స్ షేపింగ్ అవుట్ వెరీ వెల్. సరే సత్యాన్ని ట్రై చేసి లక్కీలీ సత్య అవైలబుల్ ఉండటం వల్ల సత్య వచ్చాడు అనమాట. రైట్. సో అట్లా సత్య కేమ్ ఇన్ టు దిస్. అండ్ సీను గారు అలాగే వచ్చారు రాస్తున్నప్పుడు క్యారెక్టర్. కిషోర్ గారు, సునీల్ అన్న మాత్రం ఫస్ట్ నుంచే ఆ 2 క్యారెక్టర్లు చాయిస్. సో సునీల్ అన్న ఇంతకుముందు మనకి దుబాయ్ సీను ఆ టైంలో సొంతం, ఆ టైంలో ఒక బాడీ లాంగ్వేజ్, ఒక కామెడీ ఉంటుంది కదా. సో అది మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా చేద్దామనే ఉద్దేశంతో ఆ అన్నని క్యాస్ట్ చేసాం. సో కిషోర్ గారు ఆల్వేస్ ఈస్ టైమింగ్స్ దీంట్లో ఆయన. రైట్.